నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. యేసు బోధనలు శాంతి ఐక్యత సందేశాన్ని అందిస్తాయి. సెమీ క్రిస్మస్ లో పేర్కొన్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, KR నాగరాజ్. తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య ప్రియుడు మరో 2 నిందితులు అరెస్ట్. హజ్ యాత్ర చేసే ప్రయాణికులకు ఆంక్షలు. హజ్ యాత్ర చేయాలంటే డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలన్న ఇస్లాం మతస్థులు. షేరిగూడ సర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలి. తెలంగాణ BCJAC చైర్మన్ MP R కృష్ణయ్య. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని కరుణాపురం గ్రామ సమీపంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో చర్చ్ ఫౌండర్ పాల్సన్ రాజ్ ఫాదర్ జయప్రకాష్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే KR నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, KR నాగరాజు మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం ప్రేమ, క్షమ, సేవ, మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధనలు సమాజానికి శాంతి, సౌభ్రాతత్వం, ఐక్యత సందేశాన్ని అందిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ మతభేదాలు లేకుండా పరస్పరం గౌరవంతో జీవిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పేదలు, బలహీన వర్గాల సేవలో చర్చల పాత్ర అభినందనీయమని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధి కలగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇంకొక అదృష్టం ఏంటి అంటే, నేను క్రీస్తు పుట్టిన ప్రదేశాన్ని చూశాను. నేను బెత్లెహేము వెళ్ళాను. క్రీస్తు సిలువ వేయబడిన ప్రదేశాన్ని చూశాను. జెరూసలేం వెళ్ళాను. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద చర్చ్ ఏదైతే ఉందో సెయింట్ పీటర్స్ బసిలికా, వాటికన్ సిటీలో, రోమ్లో ఏదైతే ఉందో ఆ యొక్క చర్చి కూడా నేను వెళ్ళాను. నిజంగా అందరూ క్రిస్టియానిటీ ఒక మతం అనుకుంటారు. అయినా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అది కరెక్టేనో కాదు నాకు తెలియదు. కానీ క్రిస్టియానిటీ ఇక్కడ క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి సంబంధించిన నిర్వాహకులందరూ కూడా మా వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచి వ్యాప్తి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మా కుటుంబం నుంచి, వ్యక్తిగతంగా నా నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. నేను అయ్యగారికి గతంలో ఒక మాట ఇచ్చాను, తప్పకుండా 2-3 నెలల్లో ఆ మాటను పూర్తి చేసి మళ్ళీ అయ్యగారిని కలుస్తానని చెప్పి ఈ సందర్భంగా గ్రామంలో క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ ప్రార్థనా మందిరానికి గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక అంగులతో నిర్మించబడిన ప్రార్థనా మందిరం. క్రిస్మస్ సెలబ్రేషన్స్లో వేలాది మందితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందరము అన్ని మతాలను గౌరవించే విధానాన్ని నేర్చుకోవాలి. అన్ని మతాలను కూడా గౌరవించడమే కాకుండా సాధించే ప్రయత్నం చేయాలి. ప్రతి మతము మంచిని తెలుస్తుంది. ఆ మంచిని ఎంపిక చేసుకొని జీవన విధానాన్ని మలుచుకునే ప్రయత్నం చేయాలి. 10 మందికి ఉపయోగపడే విధంగా మన జీవనం కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా కరుణాపురంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ప్రధానంగా ఈ చర్చ్ వరకు ఒక CC రోడ్ నిర్మాణం కానీ, వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసే విషయంలో కానీ 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. వాటిని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వాటిని త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. మరొకసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులందరికీ, సోదరిమణులకు
హృదయపూర్వకంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పెద్దలు గణేం శ్రేణి గారి ఆహ్వానం మేరకు మరియు కల్వరి యొక్క గొప్ప చర్చ్ ఏదైతే ప్రార్థనా మందిరం స్టేషన్ కనుక మహేశ్వరం మండలం కందుకూరు సర్పంచ్గా గెలిపించిన సరికొండ పాండు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కందుకూరు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ పాండు అన్నారు. కందుకూరు గ్రామంలో అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని, అలాగే పెన్షన్లు రాని వృద్ధులకు పెన్షన్లు ఇప్పిస్తా అని పాండు అన్నారు. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నందున స్థానిక ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సహకారంతో కందుకూరును అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ పాండు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు ఎన్నో వార్డు మెంబర్ సార్? 5వ వార్డు మేడం. కన్నడి నరసింహ పేరు. ఓకే సార్. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు సార్? 115 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అభ్యర్థి ఏ అభ్యర్థి మీద గెలిచారు సార్? అవతలగా బీఆర్ఎస్ అభ్యర్థి మీద గెలిచారు. అక్కడ నెక్స్ట్ ఇక్కడ బీజేపీ ఉంది, అక్కడ 2 ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఓకే సార్. అయితే మీ వార్డులో మీరేం హామీ ఇచ్చారు సార్? మన వార్డు మా వార్డులో కొన్ని పింఛన్లు వస్తున్నాయి, పింఛన్లు కంపల్సరీ ఇప్పిస్తామని చెప్పి. ఇంకొకటి వాళ్ళే సన్న బియ్యం వస్తున్నాయని అభ్యర్థి కావాలని మనం నిలబెట్టుకొని సపోర్ట్ తో గెలిపిస్తామని వాళ్ళ తరఫున కావాలని పిలిపించుకొని నిలబెట్టి పిలిపించుకోవాలి వాళ్ళు. ఓకే, సన్న బియ్యం వస్తున్నాయి, మీరే నిల్చుంటే ఆ ఏరియాలో సన్న బియ్యం దొడ్డు బియ్యం వచ్చడం వల్ల తినలేకపోయారు. ప్రతి ఒక్కరు సన్న బియ్యం రావడం వల్ల ఇట్లా వాళ్ళు అదే వండుకొని తినడం వల్ల దాని జిల్లా ఎక్కువ మెజార్టీ ఎక్కువ వచ్చింది. ఓకే సార్. మరి నెక్స్ట్ ఇప్పుడు మీరు వార్డు మెంబర్ గా మీరు నిల్చున్నారు, రేపు సమస్య వచ్చింది అని అంటే మళ్ళీ దానికి సహకరిస్తారు కదా? లేదు, కంపల్సరీ. నమస్తే సార్. సార్ మీరు ఎన్నో వార్డు సభ్యులు సార్? 6వ వార్డు మెంబర్. ఓకే, మీ పేరు? రమేష్. ఓకే సార్. మరి ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు వార్డు మెంబర్ గా గెలిచారు సార్? 25 ఓట్లు మేడం. ఓకే సార్. మరి గెలిచిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది సార్? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కందుకూరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో చెప్పారు, అదర్స్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, ఎస్పెషల్లీ మమ్మల్ని కొంచెం గుర్తుంచుకొని వీళ్ళు కరెక్ట్ చేస్తారు, ఆల్రెడీ చేస్తారు అనేసి ఒక నమ్మకంతో మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. వాళ్ళకి ఇచ్చిన ఖచ్చితంగా మా అందరు వార్డు మెంబర్ సహాయంతో, మా సర్పంచ్ గారి సహాయంతో ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. మీరు ప్రచారంలో భాగంగా మీ వార్డు సభ్యులకి, మీ వార్డు మెంబర్స్ కి మీరేమైనా హామీలు ఇచ్చిరా సార్? అంటే మా వార్డుని ఈ విధంగా తీర్చిదిద్దామని నా తరఫు నుంచి మేడం కొంచెం అంటే అపరిశుభ్రంగా ఉన్నాయి పరిసరాలు. చాలా మంది ఏం చేశారంటే పాములు వస్తున్నాయి, అందరి కూడా చాలా ఉంది, మొత్తం క్లీన్ చేయండి, కొంచెం మట్టి గుప్పలు విధంగా ఉన్నది. ప్రభుత్వం తరఫున ఇప్పుడు అనేక హామీలు నెరవేరుస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారు. అదే హామీని ప్రజలకు తీసుకెళ్ళినాం. ఇంకొకరికి మన ఇందిరా మిల్లు కానీ, ఇదేంటి మన ఇందిరా మిల్లు కానీ చాలా సమస్యలు చెప్పినా ఆ సమస్యలను ప్రభుత్వం చూసి తీసుకెళ్లి నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చాం. ఓకే సార్. మరి ఇప్పుడు మీరు గెలిచారు సార్, మరి అందరికి హామీ ఇచ్చినందుకు మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పేసి గెలిపించారు. మరి ఈ హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. హామీ నెరవేర్చడానికి ప్రభుత్వం ఉన్నది. ఓకే సార్. మనకు ఇన్ఛార్జ్ మా కేఎల్ఆర్ గారు ఉన్నారు, మా మంత్రి శ్రీరావు సార్ గారు ఉన్నారు. ప్రతి హామీ కూడా నిరుపేదలకు ఇందిరా మిల్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, రేపు వచ్చే జరుగుతున్నటువంటి పెన్షన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, పారిశుద్ధ్యం కానీ ఇక్కడ ఉన్నదని చెత్త లేకుండా చేయడమే మా లక్ష్యం. నా లక్ష్యంతో పాటు పార్టీ లక్ష్యంతో పాటు మా కేఎల్ఆర్ గారి లక్ష్యం, మా కేఎల్ఆర్ గారి లక్ష్యంలో మా శ్రీరావు గారి లక్ష్యం. ఓకే సార్. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు సార్? 102 ఓట్ల మెజార్టీతో గెలిచాం. ఓకే సార్. వార్డు సభ్యులు ఎంతమంది గెలిచారు? 6 మంది వార్డు సభ్యులు గెలిచినాము. మిగతా 6 వార్డు సభ్యులు కూడా తక్కువ ఓట్లు కనుక్కోవడం జరిగింది. ఓకే. అయితే ఇంత ముందుకు మీరు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినారు, అది అంటే నిజమని నిరూపించుకున్నారు అంతేనా? కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, గ్రామ ప్రజలు గాని, కుల సంఘాలు గాని, యూత్ గాని అందరు నాకు ఒక్కసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు కాలనీకి చెందిన ధారావత్ హరినాథ్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇది ఆత్మహత్య కాదు, పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు.
ఈ నేరానికి సంబంధించి మృతుడి భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 15న తెల్లవారుజామున వెంగళరావు కాలనీకి చెందిన ధరావత్ హరినాథ్ తన ఇంటి వెనుక స్లాబ్ హుక్కుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుడి తల్లి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య ధరావత్ శృతిలయ ములుగు జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తోంది. గతంలో ఆమె చెర్ల ఏరియాలో పనిచేస్తున్న సమయంలో కొండా కౌశిక్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ శృతిలయ ప్రవర్తనలో మార్పు రాలేదు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన శృతిలయ తన ప్రియుడు కౌశిక్ అతని స్నేహితులతో కలిసి భర్తను వదిలించుకోవాలని పథకం వేసింది. 15వ తేదీ రాత్రి హరినాథ్ మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో నిందితులు అతని గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇంటి వెనుక స్లాబ్ హుక్కుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. వీళ్ళు డిసీజర్ మదర్ పేరు ఏంటి సార్? మంగమ్మ. ఫోటో తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. ఈ నెల 15వ తారీఖు రోజు మన పాల్వంచలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన మంగమ్మ, ధరావత్ మంగమ్మ అనే ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ అని సారాంశం ఏంటంటే, వాళ్ళ కొడుకు ధరావత్ హరినాథ్ అతని భార్య వలన, అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని, ఈవిడ వేరే వాళ్ళతోని అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని, పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగినాయని, అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను సూసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తున్నదని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అయినటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ శృతిలయ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మాకు ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే ఏదో ఉరి వేసుకున్నట్టుగా ఈమె కొన్ని పొంతన లేని సమాధానాలు చెప్పడం జరిగింది. ఎక్కడ ఉరి వేసుకున్నాడు అంటే, మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసినామని చెప్తా ఉన్నది. తీసేసిండ్రు, హాస్పిటల్ పంపించిన అని చెప్తా ఉన్నది. కానీ ఆమె చెప్పినటువంటి వివరణలతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమెను తరువుగా ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలు తెలిసింది ఏంటంటే, ఈవిడ గతం హజ్ యాత్ర చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి డాక్టర్ సర్టిఫికేట్ ఉండాల్సిందేనని పలువురు ఇస్లామిక్ మతస్థులు తెలిపారు. ఇక నుండి గర్భిణీ స్త్రీలు, గుండె జబ్బులు, మతి స్థిమితం కోల్పోయిన వారికి సౌదీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, ఇక నుండి హజ్ యాత్ర చేయాలంటే తప్పనిసరిగా డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 21న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్తున్న 50 మంది ఉమ్రా యాత్రికుల కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వీడ్కోలు పలికారు. ఈ మీడియా సమావేశంలో మహమ్మద్ ఫయాజ్ అలీ మాట్లాడుతూ 15 రోజుల పాటు ఉమ్రాలోని మక్కా, మదీనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి తిరిగి హైదరాబాద్ చేరుకుంటామన్నారు. ఉమ్రాలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటామని తెలిపారు. నెల క్రితం సౌదీలో జరిగిన బస్సు ప్రమాదం దృష్టిలో పెట్టుకునే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ప్రమాదం జరగడం చాలా బాధాకరమని మహమ్మద్ ఫయాజ్ అలీ అన్నారు. ప్రమాదం జరగడం బాధాకరం కానీ భగవంతుడి సన్నిధిలో ప్రాణాలు కోల్పోవడం ఒకంత అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. चलिए चलिए काउंटर खुल गया, चलिए भाई। अच्छा काउंटर ज़्यादा चेंज होते हैं वालेकुम वरहमतुल्लाहि व तआला बरकातहू। भाई हमारा अलमिज़ान का काफिला आज माशाल्लाह उम्रे के लिए रवाना हो रहा है सऊदी एयरलाइंस से SP 755। तो माशाल्लाह 21 दिसंबर और हमारी 4 जनवरी को वापसी होगी। देखो 2025 में जा रहे हैं हम लोग और 2026 में हम लोग वापस आएंगे इंशाल्लाह। तो अल्लाह कबूल फरमाए, हमारे उम्रे को कबूल फरमाए, आसान फरमाए। तो माशाल्लाह इसमें इंटरनेशनल के लोग भी है, चाइना से भी आ रहे हैं, UK के भी हमारे काफिले में और सरेबिया के 3 कंट्री के लोग हैं माशाल्लाह। फिर इंडिया से, इंडिया में हैदराबाद, तेलंगाना के हैं, आंध्रा के और कर्नाटक के 3 स्टेट के, अदर स्टेट के भी माशाल्लाह इंटरनेशनल के भी लोग UK और सरेबिया और चाइना के भी लोग हमारे काफिले में अल्हम्दुलिल्लाह। तो सबसे बड़ी बात यह है अल्लाह हमारे उम्रे को कबूल फरमाए, आसान फरमाए। इसी नीयत से माशाल्लाह बहुत से अलमिज़ान के काफिले के ऑलरेडी सफ़र कर चुके हैं, वही साथी रिपीटर है माशाल्लाह। अल्लाह कबूल फरमाए हमारे खिदमात को, अल्लाह ताला आसानी के साथ अल्लाह ताला हम सबको काबतुल्लाह पहुँचा दे। क्योंकि सबसे बड़ी खुशकिस्मती की बात है अल्लाह जिसको चाहता है, जिससे मोहब्बत करता है, उसी को अपने घर बुलाता है। तो बहुत से हुज्जाज किराम इसमें रिपीटर है, बार बार जाते हैं। तो अल्लाह ताला हमारे जाने को कबूल फरमाए, आसान फरमाए। देखो मजमा तो बहुत जा रहा है, अल्लाह असल कबूल करना, मकबूल होना है। जिस मकसद से जा रहे हैं हमारा मकसद ये कि अल्लाह हम सबसे राज़ी हो जाए। तो दूसरा माशाल्लाह गुजारिश, अभी गाइडलाइंस पूरे इंडिया से सऊदी गवर्नमेंट से आई कि 2026 का जो हज है तो उसके गाइडलाइंस आ गई। ये पहली मरतबा इतने बड़े शराइत आए हैं हुकूमत की तरफ से। हमारे एहतियात के तौर पे इस साल 2026 का जो भी हज करना चाहते हैं तो कैंसर मरीज हज नहीं कर सकते और डायलिसिस पेशेंट नहीं जा सकते और याददाश्त जो भूल जाते हैं वो लोग नहीं कर सकते। तो 3 चीज़ें शर्त रखी और हामिल औरत भी हज के लिए नहीं आ सकते, बल्कि गवर्नमेंट की तरफ से, इंडियन गवर्नमेंट से भी, सऊदी गवर्नमेंट से भी एक गाइडलाइंस आ गई। और इसके आखिरी डेट 2026 15 जनवरी रखें। जो भी इस साल हज करना चाहते हैं 2026 का तो 15 जनवरी से पहले अपनी सीट बुक करा लें। तो पिछले साल भी बहुत से लोग गमज़दा थे, भाई हमारा नहीं आया, शुरू में नहीं दिए, बाद में जाते हैं। तो अब यहाँ हैदराबाद के अंदर माहौल क्या पड़ा हुआ है, क्या हज यानी रमज़ान के बाद बुकिंग करेंगे हज की। देखो ये नए రూల్స్ ఆగే సౌదీ గవర్నమెంట్. శంకర్పల్లి మండలం షేరిగూడలో 3వ విడతలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికను వెంటనే రద్దు చేసి రిగ్గింగ్కు పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేసిందని విమర్శించారు. ఒకవైపు రిజర్వేషన్లు తగ్గించడం, మరోవైపు ఎన్నికల్లో ఓటు రిగ్గింగ్ చేసి అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు 22%కి ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 17%కి తగ్గించిందని మండిపడ్డారు. ఇప్పటికైనా 42% రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేయాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు దక్కకుండా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతులపై దౌర్జన్యం చేస్తూ భూములను గుంజుకుంటోందని ధ్వజమెత్తారు. నగరం నలువైపులా రేడియల్ రోడ్డు, రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తోందన్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపట్టిన రావిలాల, కోకాపేట్ గ్రీన్ ఫీల్డ్ హైవేలలో వ్యవసాయ రంగానికి ఒరిగేదేమీ లేదని అన్నారు. సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న ఏదైతే లోకల్ బాడీ రిజర్వేషన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఎలక్షన్స్లో జరిగిన
అవకతవకలను వాళ్ళు చేసిన బీసీలకు వాళ్ళ అధికార యంత్రంతో వాళ్ళు ఎట్లయితే బీసీలను మోసం చేసేయగలిగారో, ఎట్లయితే బీసీలను డైరెక్ట్గా మేము వీళ్ళని ఏం చేయలేకపోతున్నాం, వీళ్ళందరూ ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య గారు చేసిన ఉద్యమాలకు అందరూ ఆల్రెడీ జాగృతపరిచి ఎట్లయితే మన బీసీ బంద్ని అందరూ అన్ని పార్టీలు వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా బయటకు వచ్చి బీసీ బంద్ని విజయవంతం చేసినప్పుడు ప్రతి విలేజ్ మండలంలో ఉన్న బీసీ నాయకులు, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు ఆస్పైర్ చేసే ప్రతి నాయకుడు వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకొని జెడ్పీటీసీ చైర్మన్ అయ్యే వరకు ఎవరైతే బీసీ నాయకులు వాళ్ళకి పొజిషన్స్ ఆస్పైర్ చేస్తున్నారో వాళ్ళందరికీ అర్థమైంది ఇన్ని రోజులు ఆర్ కృష్ణయ్య గారు ఎందుకు బీసీ ఉద్యమం చేసిరు, మనకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుంది, సో మన వరకు వస్తేనే అన్యాయం అనేది వాళ్ళకి అర్థమైంది. ఇన్ని రోజులు ఏంది వాళ్ళు ఏదో హైదరాబాద్లో బీసీ ఉద్యమాలు పెద్ద చేస్తున్నట్లే మన అందరం ఇక్కడ ఊర్లో అందరం రెడ్డిలతో కానీ అందరితో మనం అందరు అగ్రవర్ణాలతో అంతా కలిసిమెలిసి ఉన్నాము, మనకెందుకు కొట్లాట, మనకెందుకు అని ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్పంచుకోలేదు. కానీ ఇప్పుడు మీ ఊర్లో జరుగుతున్న సమస్య మీ అసెంబ్లీలో బిల్లు పెట్టి క్యాబినెట్లో మీటింగ్ పెట్టి 42% పెంచుకుంటూ చట్టం చేశారు, జీవో తీశారు. ఈ జీవోను రెడ్డి జాగృతి వాళ్ళు హైకోర్టులో సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే అక్కడ ప్రభుత్వం పేలవంగా ఓ నామక వాస్తే వాదనలు వినిపించింది తప్ప బలమైన అడ్వకేట్లను పెట్టి కేసు గెలిపించాలని ప్రయత్నం గట్టిగా చేయలేదు. అంతేకాదు కోర్టులో కూడా పేలవంగానే వాదనలు జరిగినాయి. అది అట్లుండగా ప్రభుత్వం సిగ్గు ఎగ్గు లేకుంటే ఏమన్నది, మేము సర్పంచ్ ఎన్నికలు జరుపుకోవడానికి మాకు అనుమతి. అరే కోర్టులో కేసు నడుస్తుంది, దాని ఫైనల్ రిజల్ట్ రాకముందే మేము ఎన్నికలకు పోతామని చెప్పి తొందరపడి పర్మిషన్ తీసుకొని ఎన్నికలకు పోయింది. ఆ సందర్భంగా మేము పెద్ద ఎత్తున బీసీ బంద్ జరిపి నిరసన వేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం సిగ్గు ఎగ్గు లేకుండా 42 స్థానాల నుంచి 22కు తగ్గించారు. ఆచరణలో 17% తగ్గించారు అమలు చేసేటప్పుడు. చాలా జిల్లాల్లో 3 జిల్లాలలో ఒక్కడు కూడా బీసీ లేడు. ఏది భద్రాచలం జిల్లాలో ఒక్క స్థానం కూడా బీసీలకు కేటాయించలేదు. మేడ్చల్ జిల్లాలో కూడా ఒక్క బీసీ స్థానం లేదు. ఖమ్మంలో 9%, ఆదిలాబాద్లో 10%. చాలా జిల్లాల్లో బీసీలకు స్థానాలు కేటాయించకుండా అన్యాయం చేశారు. దీని మీద తీవ్ర నిరసన చెప్పాము. అయినప్పటికీ ప్రభుత్వానికి సిగ్గు లేదు. మంత్రులు, బీసీలు, నాయకులందరూ, కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు, బయట ఉన్న బీసీ నాయకులు అందరూ తమ వైఖరిని మార్చుకొని 42% కావాలని పట్టుబట్టినా కూడా ప్రభుత్వం వినిపించుకోకుండా చేశారు. అయినా బీసీలు తిరగబడి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తమలపాకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న బాధితుని షాపును మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేత చేపట్టడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మక్కన్ సింగ్ పై మండిపడిన బాధితులు కాంగ్రెస్ పార్టీ పాలనలో పేదల జీవనోపాధిపై దాడులు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉందని చెబుతూ వాస్తవంగా రోడ్డున పడేస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలపై స్పందించడంలో కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు కుటుంబ సభ్యులంతా కలిసి ప్రధాన చౌరస్తాలో షాపు వద్ద కూర్చొని నిరసన తెలిపారు. బాధితులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. వెంటనే బాధితులకు న్యాయం చేసి పునరావాసం కల్పించాలని బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు వచ్చి మేము షెడ్ బ్యాక్ చేస్తాం, మీరు సామాన్ చదువుకోండి అన్నారు. సరే మేడం కాసేపు ఆగండి, మీరు సామాన్ చదువుకుంటామని అంటే మేము వేరే రూమ్ చూసుకున్నాం. సామాన్ అంతా షిఫ్ట్ చేసినాక బ్యాగ్ ఫ్రంట్ వాళ్ళు షెడ్ బ్యాక్ చేసిర్రు. అప్పటికి 1:30, 2 ప్రాంతంలో వాళ్ళు వెళ్తారు. మేడం మీరు వెళ్తున్నారు కదా, మాకు ఏదైతే మార్కింగ్ పెట్టిరో మీరు అంతవరకే ఉంచిరా అని అడిగితే, అమ్మ మీకు ఏదైతే మార్కింగ్ పెట్టినామో అంతవరకే ఉంచినాం, అది మీ ప్రాపర్టీనే, మాకేం సంబంధం లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి విజయ్ అనే అబ్బాయి నన్ను పిలిచిడు. నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆయన ఎవరో నాకు అప్పటికి తెలియదు. మా అబ్బాయి విజయ్ అన్న అన్నాడు. అన్నమల్ల అక్కడికి వెళ్ళినా మాట్లాడుతుంటే ఆయన అన్నాడు అంటే, అమ్మ మీకు ఎమ్మెల్యే సార్ మీకు ఏం అన్యాయం చేయడు సార్, మంచాలంటే అది మీరు చెప్పాల్సిన పని నాకేంది, నాకు తెలియదా, ఎమ్మెల్యే సార్ ఏమన్నా నాకు వ్యతిరేకమా అని నేను అన్న తర్వాత అన్నాడు అంటే అది తీసేస్తామన్నాడు. ఎందుకు తీసేస్తావు
నేను కదా తీసుకుని నీకేం అవసరం అని అంటే మీకు వెనకాల కట్టిస్తామన్నాడు. అవసరం లేదు, నేను కట్టించినాక నేను పోయినాక తీసుకుంటా, నేను అంతసేపు నేను తీసుకోనని చెప్పి ఆ అబ్బాయితో అన్న. అక్కడ అన్నాక ఆయన ఒక ఫోన్ చేసిండు. కాలంగా రామగుండంలో ఏం జరుగుతుందో అందరం కూడా సాక్షిగా ఉన్నాము. మరి గోదావరికంలో ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడే పెరిగి భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉండేటువంటి వాళ్ళమందరం కూడా ఈరోజు మరి అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు మరి ఏం చేస్తున్నారు? ప్రజలారా ఒకసారి చైతన్యం కండి, ఆలోచించండి, కళ్ళు తెరవండి. మానవతా విలువలు లేనటువంటి ఒక మక్కన్ సింగ్ ఇక్కడ ఈరోజు అభివృద్ధి పేరుతోని మరి షాపులు చిన్న చిన్న ఏదైతే బతుదేరు కోసం వచ్చి కడుపు చేతులు పట్టుకొని వచ్చి మరి ఇక్కడ జీవిస్తున్నటువంటి వ్యక్తులను మరి ఆ షాప్స్ని, టీ కొట్టులను అంటే చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ లక్ష్మణంలో ఉన్నటువంటి చిన్న పెద్ద వ్యాపారస్తుల అభివృద్ధి పేరుతో, రోడ్ ఎక్స్టెన్షన్ పేరుతోని మరి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక మున్సిపాలిటీ యాక్ట్ని కూడా పక్కన పెట్టి ఏదైనా ఒక రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలంటే మున్సిపాలిటీలో ఒక బాడీ ఉండాలి. ఆ బాడీ తీర్మానం చేసిన తర్వాతనే కనీసం ఇప్పుడు ఎక్కడైనా కూడా జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం ఒక ఇల్లు కూలగొట్టాలన్నా, ఒక రోడ్డుని ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా తప్పకుండా మనకు పత్రం ఉండాలి, ఒక బాడీ ఉండాలి. ఈరోజు గోదావరి కనిలో ఏం జరుగుతూ ఉందనేది తెలంగాణ రాష్ట్రం అంతా గత 18 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చేసినా కానీ కూల్చివేతలు. మేము నిరంతరంగా ఈ కూల్చివేతల మీద మాట్లాడి మాకే సిగ్గు అనిపిస్తుంది, కానీ ఆ కూల్చేటోనికైతే సిగ్గు వస్తలేదు. అరే మక్కాన్ సింగ్, నీకు ఏం కోపం రా బాయ్ ఈ ఊరి మీద? ఎందుకురా ఈ ఊరి మీద ఈ విధంగా విరుచుకపడతావు? ఏ ఊర్లో ఎక్కడ నువ్వు ఇబ్బంది పెట్టని వ్యక్తి ఎవరు? ఇబ్బంది పడని కుటుంబం ఎక్కడ? నువ్వు చేసే ఈ వికృత చేష్టలేంది? ఇవాళ రామగుండంలో చూస్తే కూల్చివేతలు, ఎన్టీపీసీలా వినాయక చవితికి కూల్చిరు, ఇప్పటి వరకు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోలే వాళ్ళు ఆ షట్టర్ల ముంగట. ఇవాళ గోదావరి కల్లా 16 నెలలు అవుతుంది కూల్చివేతలు జరగబట్టి. అసలు ఇది ఏ పద్ధతిలో కూల్చివేస్తున్నావు? ఇక్కడ ఒక ప్రభుత్వం ఉందా, వ్యవస్థ ఉందా, ప్రజాస్వామ్యం ఉందా? అధికారులు నిద్రపోతానరా, వాళ్ళు కూడా బట్టలు చేసుకొని తిరుగుతానరా? ఏం జరుగుతుంది ఈ ఊర్లో? ఇంతగానము నడి చౌరస్తాల ఈ విధంగా ఉన్నటువంటి ఇంటిని. బుట్టెల్లో మరోసారి హెడ్లైన్స్. యేసు బోధనలు శాంతి, ఐక్యతా సందేశాన్ని అందిస్తాయి. సెమీ క్రిస్మస్ లో పేర్కొన్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజ్. తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య ప్రియుడు, మరో 2 నిందితులు అరెస్ట్. హజ్ యాత్ర చేసే ప్రయాణికులకు ఆంక్షలు. హజ్ యాత్ర చేయాలంటే డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలన్న ఇస్లాం మతస్థులు. షేరిగూడ సర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలి. తెలంగాణ బీసీజేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.